2026 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. మకర రాశికి వచ్చేవేళ గురువు, శుక్రుడు, బుధుడు, శని ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఇంతవరకు చెప్పాలంటే ఏ రాశిని కూడా 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్న రాశి మిథున రాశి ఒకటే కనపడుతుంది. మిగతా అన్ని 4 గ్రహాలు బాగుంటే 4 గ్రహాలు బాగుండటం లేదు. అంటే మంచి చెడులు రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి విద్య బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఇనుముకి సంబంధించిన సామాన్లు మెషినరీ కావచ్చు, బండ్లు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇటువంటివి కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఎన్ని ఉన్నా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం, కుజ దోషం ప్రతి వ్యక్తిని కూడా పూర్తిగా కుంచుకుపోతున్నాడు. మనిషి చాలా బాధలు పడుతున్నాడు, చేరుకోలేనటువంటి బాధలు పడుతున్నాడు. ముఖ్యంగా ఈ బాధల నుంచి బాగుపడాలి అంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి, భార్యని హింసించకూడదు, భార్యని వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహానికి పోకూడదు. ఇవి వీరు చేసే మహాపాపాలు. అయితే కొన్ని ఆ సమయానికి చాలా మంచిగా, చాలా గొప్పగా అనిపిస్తాయి. ఏవైనా కానీ దీనివల్ల విపరీతమైన నష్టాలు రావటానికి, కష్టాలు రావటానికి బాగా అవకాశం ఉంది. కాలసర్ప దోషం వల్ల వివాహాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పరస్త్రీ వల్ల వంచింపబడటానికి బాగా అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పాలంటే వీళ్ళ యొక్క బాధని తీర్చేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి వాళ్ళే స్వతంత్రంగా జాగ్రత్త పడి వాళ్ళ బాధలు పోగొట్టుకోవాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తగిన శాంతి చేసుకోవడం, మంచి పద్ధతులు కావాలి. ఎప్పుడు కూడా భార్య ఇంటికి లక్ష్మి, భార్యని హింసించకూడదు. భార్యని గొప్పగా చూచి తల్లిదండ్రులను హింసించకూడదు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తీసుకెళ్లి ఊరి బయట వదిలిపెట్టకూడదు. ఈ పాపాలు నీ వంశపారంపర్యం వేధిస్తాయి. నీ ఒక్కడివే కాదు, నీ బిడ్డలు వంశం అనుభవిస్తారు. ధర్మశాస్త్రం ఉంది, ఒక చోట తండ్రికి అన్నం పెట్టకుండా చెట్టు కింద పడేస్తే, ఓ బొచ్చ పడేస్తే కొడుకు కూడా ఓ బొచ్చ తెచ్చాట. ఎందుకులా ఈ బొచ్చ అంటే, నాన్న మీ నాన్నకు ఓ బొచ్చ తెచ్చావు కదా, ఇది నీ బొచ్చ అన్నట్ట. అట్లాగే నీవు మంచి పని చేస్తే నీ పిల్లలు మంచి పని చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల స్వతహాగా చేసుకున్న బాధలు ఎక్కువ అవుతున్నాయి. స్వతహాగా చేసుకోవడం కాదు, విపరీతమైన దురాశ. ఎంత సంపాదించినా కడుపుకు తినేది ఆహారం తప్పితే బంగారం తినం, డబ్బులు తినం. ఆ విపరీతమైన ఆశతో సంపాదించి నా వంశం మొత్తం బాగుపడాలి, నా వంశంలో 10 తరాల వరకు కూర్చొని తినాలి అని దురాశగా సంపాదిస్తే ఈ సంపాదించిన కొడుకులో మనవల్లో
దురభ్యాసాలకు అలవాటు పడి మొత్తం పోగొట్టి తల్లిదండ్రులను కూడా జైలు పాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచిని అవలంబించమని చెప్పటమే జ్యోతిష్యం, చెడుకు దూరంగా ఉండమని చెప్పడమే జ్యోతిష్యం. చెడు వల్ల పాపగ్రహాలు ఇబ్బంది పెడతాయి, మంచి వల్ల శుభగ్రహాలు మిమ్మల్ని బాగు చేస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాలసర్ప దోషం, కుజ దోషం బాగా ఎక్కువగా ఉంది. విద్య, వ్యాపారం, విదేశీయానం అన్ని బాగున్నాయి. కానీ కాలసర్ప దోషం, కుజ దోషం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా మిగతా బస్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. మీకోసమే చెబుతుంది. కొంతమంది చాలామంది విమర్శించేవాళ్ళు ఉన్నారు, జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెబుతున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత, జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెబుతున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకలి, మంగలి, కుమ్మలి, కమ్మలి, బ్రాహ్మణుడు. ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడు ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారు వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా, అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణులతోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్ళి జరగదు, అట్లాగే వాళ్ళు లేకుండా మనకేం జరగదు. కానీ ఉపయోగపడిన వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం, ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒకరి కోసంగా చెబుతుంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీనరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని